మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగు సినిమా పరిశ్రమని ముందడుగు వేపించిన ఎంతోమంది స్టార్స్ ఇండస్ట్రీలో ఈ రోజుకి మనకి వాళ్ళంతా కూడా ఒక సాక్ష్యంగా నిలబడున్నారు. అయితే అలాంటి వారిలో సీనియర్ నటులు శివకృష్ణ గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 48 ఏళ్ల సినీ కెరియర్‌లో ఆయన 150కి పైగా సినిమాల్లో నటించి, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో శాఖలకి ఆయన ఒక ఆద్యుడని చెప్పుకోవచ్చు. వాటికి నడత నేర్పి ఈరోజు ఇండస్ట్రీలో చాలా విభాగాలని ఆయన సెటిల్ చేసిన వ్యక్తి. వీటన్నిటికి తోడు ఆయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకొని, తనకి వీలైనంతలో ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. సో, ఒక్క మనిషిలో ఇన్ని లేయర్‌లున్నాయి గాబట్టి, ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ముందు అందరికన్నా ముందు ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. కాస్త ఎక్కువ చెప్పారేమో మీరు. ఇట్స్ సార్ ఆల్ రైట్. మంచి కార్యక్రమం మొదలెడుతున్నాం కాబట్టి శుభం శుభం భూయాత్. చెప్పండి. థాంక్ యూ సార్. సో, ఇంటర్వ్యూకెళ్ళే ముందు నేను స్టార్టింగ్ చాలా పెద్ద క్వెషనే ఎత్తుకున్నాను. 1978 మీరు ఇండస్ట్రీలోకొచ్చే సమయానికి, ఈరోజు అంటే ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న బిగ్ స్టార్స్, బిగ్ ఫ్యామిలీస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, బిగ్ కంపెనీస్ వీళ్ళ ఎవ్వరికీ లేని లగ్జరీ ఆ రోజు మీకుంది. హ్మ్. సొంత ఏదోలెండి. కంపెనీలు. అంటే చెప్పుకోకూడదు ఇవన్నీ గూడా ఇప్పుడు. బట్ తెలియాలి. అంటే గతం గతః. హ్మ్. నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ వేస్ట్ పేపర్. హ్మ్. యూ గాట్ ఇట్? అట్లా ఏంటంటే ఊరికే చెప్పుకోవడానికి నా అంతట నేను చెప్పుకోవటం అది ఇష్టం ఉండదు నాకు. నేనెప్పుడూ నోరు తెరిచి ఎప్పుడూ ఏ విషయం చెప్పలే. కాకపోతే విషయం మీలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు కాబట్టి చెప్తూ ఉంటారు అంతే. బట్ నాకో చిన్న డౌట్ సార్. ఆ కంపెనీలేంటి? మీకప్పుడుండే వ్యాపారాలేంటి? అంటే అదొక పెద్ద చరిత్ర అది. సార్, అది మేము వి ఆర్ ది ఫస్ట్, సెకండ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఇండియా. సార్. మనకి ఎల్‌పీజీ సిలిండర్స్ ఉన్నాయి కదా! అవును. ఆ ఎల్‌పీజీ సిలిండర్స్ కోసాన్ గ్యాస్ అని ఉండేది. హ్మ్. ఇండియాలో వాడొక్కడే తయారు చేసేవాడు. హ్మ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 76, 75 ఆ టైంలో. సార్. సో, వి స్టార్టెడ్ లాస్ట్‌మెన్ ఇంజినీరింగ్ అని వి స్టార్టెడ్ ఎల్‌పీజీ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఎల్‌పీజీ ఏంటంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అది. మామూలుగా చేయలేరది. హ్మ్. మా బావగారు ఇంజినీర్ కాబట్టి అంత డబ్బుతోటి అవసరం ఉంది. మినిమమ్ అమౌంట్‌తో చేయాలని చెప్పి ఆయన కొత్తగా ఇన్వెంట్ చేసి ఇండియన్ లేత్, ఇండియన్ మిషన్స్ తోటి తయారు చేసి ఒక 2 సంవత్సరాలు ఎక్కడికొచ్చిందంటే వి ఆర్ ది సెకండ్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. సార్. ఏం లేదు కృషి, పట్టుదల, మన మీద మనకు నమ్మకం. హ్మ్. అది అలాగా జరిగిపోయింది. దట్ వాస్ ఆ టైంలో అది హిస్టరీ అది అంతే. బట్ ఈ క్వెషన్ అడగడానికి ఒక కారణం ఉంది సార్. యాక్చువల్‌గా మీరు అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మీ తాతగారు నా మనవడు ఒక సినిమా తీశాడు అని జెప్పి ఎవరైనా బంధువులకు జెప్పుకుంటారు. స్నేహితులకు జెప్పుకుంటారు. ఆయన నేరుగా ఎళ్లి అప్పటి రాష్ట్రపతికి జెప్పుకొని రాష్ట్రపతికి సినిమా చేసిన రేంజ్ మీది. అది చాలా తీపి గుర్తుండి. ఆ ఫోటోస్ ఇంకా ఉన్నాయి నా ఆ! ఫైల్‌లో. అంటే మాది కొద్ది పొలిటికల్ ఫ్యామిలీ అండ్ జ్యుడిషియల్ ఫ్యామిలీ సార్. కొద్దిగా. మదర్ సైడ్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి. సో, నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు అవును. హి వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు నా రెండో మరో మలుపు ఆహ్, మేమే ప్రొడ్యూసర్. మా హ్మ్. బావగారు నేను తీసాం. చాలా విచిత్రం ఆ సినిమా కూడా చాలా సంఘటనలు. యాక్చువల్‌గా నేనే ప్రొడ్యూసర్ దానికి. నేను మా బావగారు నేను ప్రొడ్యూసర్. నేను హీరో వేషం వేయాలని చెప్పి అంతకుముందు 'చలిచీమ'లో గెస్ట్ పాత్ర వేసి అవును. చూసుకున్నాను నా ఫేస్ నేను పనికొస్తానా రానా అని హ్మ్. చెప్పేసి. సో, మరో మలుపు నేను మొదలెట్టాం. అన్నీ కొద్దిగా విఫలవుంటాయి మనయన్నీ కూడా హ్మ్. కొద్దిగా చాలా స్పీడ్‌గా ఉంటాయి అన్నీ కూడా. సడెన్ డెసిషన్ తీసుకుంటా ఉంటా. హీరో వేషం మొదలెట్టా. ఆ హీరో మొదలెడుతుంటే 'పరుచూరి బ్రదర్స్' రైటర్స్. యాక్చువల్‌గా 'పరుచూరి వెంకటేశ్వరరావు' రైటర్. హ్మ్. 'గోపాలకృష్ణ' గారు కాదు. అది కొద్దిగా విప్లవ భావంతో కూడుకున్నట్టు కాలేజీలో సందర్భంలో మా తమ్ముడు రాస్తాడు ఉయ్యూరు కాలేజీలో ఉన్నాడని చెప్పి ఆయన పిలిపిచ్చారు. కృష్ణ హోటల్ రూమ్ నంబర్ 34 ఇప్పటికే గుర్తు నాకు. దాంట్లో పెట్టాం. పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేసి ఈవినింగ్ కల్లా వస్తామండి డైలాగులు అంటే అది నాది క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టరు 6 సీన్‌లు, 7 సీన్‌ల క్యారెక్టర్. హ్మ్. హీరో క్యారెక్టర్ వేరు అసల. అసలు హీరో క్యారెక్టర్ వేరు. అది యాక్చువల్‌గా మీరెయ్యాలి. నేను చేయాలది. హ్మ్. వస్తుంటే సాయంకాలం వచ్చేటప్పటికి గోపాలకృష్ణ గారు మంచం కింద దూరిపోయి డైలాగులు రాస్తున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి. మంచం కింద దూరిపోవటం అంటే ఆయన బ్రదర్ చెప్పాడు. ఆడ మావాడు అంతేనయ్యా. హ్మ్. ఆడు కింద పడుకొని రాస్తా ఉంటాడు. సరే ఒక సీన్ రాశాడు. ఓన్లీ ఒక్క సీనే. హ్మ్. మధ్యాహ్నం పాపం భోంచేసి అంత లేట్ అయింది. నేను 4:30కి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి ఒక సీన్ రాశాడు. డైలాగ్ చెప్పండి అన్నా. ఆ డైలాగ్ ఏంటంటే ఒక గెడ్డం పెరిగిన కుర్రోడు కాలేజీలో కాస్ట్ కాలం నింపడం. హ్మ్. కాస్ట్ అనేది నింపడం. ఆ ప్రిన్సిపల్ కోపమొచ్చి "ఏమయ్య నీకు బాగా బలిసింది.
ఇది మ్యాండేటరీ, ఇది కులం బెటర్, నేను రాయను సార్ అంటాడు. ఎందుకు రాయవు అంటాడు. అక్కడ ఆ డైలాగ్ రాశాడు ఆయన. ఆ డైలాగ్ ఏంటంటే ఇప్పటికీ గుర్తు నాకు. మొహం షేపులు బట్టి ఎవడు ఏ కులస్తుడో పసిగట్టే మహా మేధావులు ఉన్న దేశం మనది. అందుకు నా కులం తెలియకుండా గడ్డాన్ని గడ్డం అడ్డంగా అడ్డంగా పెంచుతున్నాను. పెంచాడు. దిస్ వాస్ ది డైలాగ్. అవును. నాకు ఇప్పటికి ఒళ్ళు జల్లరించింది ఆ డైలాగ్‌కి. సరే నేనే ప్రొడ్యూసర్ కదా! నన్ను అడిగేవాడు ఎవడుంటాడు. హ్మ్. హీరో వేషం ఇంకోడితోటి ఏందాం సార్, ఈ వేషం నేనేస్తున్నాను. వాళ్ళు లబో దిబో మొత్తుకున్నారండి. ఇది బుద్ధి ఉందా లేదా? నువ్వు ఇంత డబ్బులు పెడుతున్నావు నువ్వు. హీరో వేషం మానేసి అన్నాడు. హీరో ఎందుకు సార్, ఈ వేషం క్లిక్ అవుతుంది సినిమాలో అన్నా. హ్మ్. 4 సీన్‌లొస్తాయి. మరి 4 సీన్‌లు ఒప్పుకుంటావా అన్నాడు. నాకేం పర్వాలేదు. నాకేంటంటే ఎంత లెంత్ ఉందనేది, కంటెంట్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్ మనకి. మెటీరియల్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు నేను ఏ పని చేసినా అలాగే చేస్తాను సార్. అది. సరే. ఇక నా బాధ తట్టుకోలేక వీడు డబ్బులు పెడుతున్నాడు కుర్రోడు, ఇంత తిప్పి తిప్పి కొడితే 22 ఏళ్ళు లేవు. రేపొద్దున మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి అది నా కోసం 9 సీన్‌లో, 10 సీన్‌లో రాసుకొచ్చారు. హ్మ్. అప్పుడు ఆ హీరోకి సాయి చంద్‌ని బుక్ చేశాను. ఓకే. ఆ రకంగా సాయి చంద్ ఆ సినిమాలో హీరో అయ్యాడు. హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయ్యింది. వాళ్ళందరూ మాత్రం బ్యాడ్‌గా ఫీల్ అయ్యారు. బ్యాడ్ అంటే ఇంత డబ్బు పెట్టాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కుర్రోడు. చెప్తే వింటలేదు. రిలీజ్ కాకముందు ఇది. రిలీజ్ కాకముందు. ఆ! మా బావగారికి నా మీద నమ్మకం. వీడు హ్మ్. ఏం చేసినా కూడా చాలా చేస్తాడని చెప్పేసి. నేను నవ్వా. పాపం వాళ్ళు టెన్షన్‌గానే ఉన్నారు సినిమా రిలీజ్‌కి. అన్నారు, "ఏం పర్వాలేదు సార్. నాకు గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఐ కెన్ థింక్" అన్నాను. సినిమా రిలీజ్ అయింది. నేను హీరో అయ్యాను. సాయి చంద్ ఏమో మామూలు వేషం అయింది. అట్లా నేను హ్మ్. ఇన్‌స్టంట్‌గా ఎమోషన్‌గా ఏదైనా తగిలితే మనసుకు అనిపించింది అది కరెక్ట్ అనుకుని చేసేస్తాను. అది దట్ ఈస్ మై నేచర్. అట్లా ఆ రకంగా సో, మరో మనవడు ఈ సక్సెస్ చూసి తాత అక్కడికెళ్ళి అంటే రాష్ట్రపతి మాది కొద్దిగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అది ఏమో ఎట్లా తెలిసిందో ఏంటో ఆ! ఆయన కబురు చేసాడు. ఆ! ఎందుకంటే మాకు తాతయ్య వరుస అవుతారాయన. చాలా పెద్ద లీడర్ పొలిటికల్‌గా డెప్యూటీసీ మీద అన్నీ చేశారాయన. సార్. మా మదర్‌కి చిన్నాన్ననమాట. సరే ఆళ్ళంతా ఒకటే బ్యాచ్. తెలుసుకున్నాడో ఏంటో మరి రమ్మంటే ఎళ్ళాను. ఢిల్లీ ఎళ్ళాను. ఆ రాష్ట్రపతి భవన్‌లో హ్మ్. సినిమా చూసాడు. "ఏమయ్య నువ్వు పలానోడు మనవడా" అన్నారు. "అవును సార్." వెరీ గుడ్" అన్నాడు. ఏదో టీ, కాఫీ ఇచ్చాడు పాపం ఆయన పెద్దాయన. హ్మ్. పైగా నమస్కారం పెట్టొచ్చేసాను. సార్ యాక్చువల్‌గా ఇందాక ఇది కంటిన్యూటీలో వచ్చేసింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఈ మొదటగా ఈ 2 ప్రశ్నలు అడగడానికి కారణం ఏందంటే నేను ఓపెన్‌గా చెప్తున్నా చాలా కడుపు నిండిపోయిన జీవితం మీది. స్టార్టింగే. మీరు ఇండస్ట్రీలోకి రావడమే. నేను ఫైనాన్షియల్‌గా చెప్తున్నాను. ఒక రాజకుటుంబంలాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకొచ్చేసే అంత పెద్ద కుటుంబం. అయితే మీ సినిమా ప్రయాణం మొత్తం చూసుకుంటే పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్‌లే చేశారు మీరు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై గ్రాండ్ ఫాదర్. మా ఫాదరు. మా ఫాదరు. మా ఫాదర్ ఇక్కడ దొరగారంటారు తెలంగాణలో. హ్మ్. ఓ 15 ఊర్లకి ఆయన చాలా సర్వీస్ చేశాడాయన. హ్మ్. చిన్నప్పటి నుంచి అలా చూసాను. రోజు 20 మంది భోజనం చేస్తారు ఇంట్లో. హ్మ్. ఓ 30 మంది టీలు తాగుతారు. పెద్ద పెద్ద ఆఫీసర్‌లు భోజనాలైతే మన ఇంటికొచ్చి సార్. తింటారు. తర్వాతేంటంటే మా ఫాదరు మా దగ్గర పనిచేసే జీతగాళ్ళందరికీ పొలాలు కొనిచ్చాడు. హ్మ్. అది అప్పుడు మా ఫాదర్ హై ఇన్‌ఫ్లూయెన్స్. ఎంఆర్‌ఓలు, తహసీల్దార్‌లు మా నాన్న దగ్గరకొచ్చి కూర్చునేవారు. సార్. కానీ మా ఫాదరు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు, నేను ఐ వాస్ దేర్ అట్ దట్ టైమ్. అప్పుడు ఈ ఈ ఎస్సీలు, ఎస్టీలకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తారు. హ్మ్. 2 ఎకరాలు, 3 హ్మ్. ఎకరాలు. అంటే దొరగారు మీ మీ జీతగాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పండి అంటే, ఆయన కోపం వచ్చి "నువ్విచ్చేదేంట్రా నాకు? హ్మ్. నేనివ్వాలి గాని గవర్నమెంట్‌ది నేనిస్తే నేను గొప్పోడిని ఎలాగవుతానని" చెప్పి హ్మ్. ఇద్దరు పర్సన్స్, ఇద్దరు ఎస్సీలు 2 ఎకరాలు కొని రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు. హ్మ్. ఆ ఇద్దరు గూడా ఇప్పుడు ఆ ఊర్ల పేరు కూడా చెప్తాను. కావాలంటే ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉప్పరపల్లి అని ఒక గ్రామం ఉంది షామీర్‌పేటలో. ఉప్పరపల్లి. అప్పరపల్లి. దానికి ఉప సర్పంచ్. హ్మ్. ఇంకొక అతను పొన్నాలని ఒక ఊరుంది. బొమ్మరాజుపేట. ఆ హ్మ్. బొమ్మరాజుపేట దానికి సర్పంచ్. హ్మ్. ఇద్దరు గూడా నాదే. ఫాదర్ ఇయన్నీ చూసాను. చిన్నప్పటి నుంచి పేదవాళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పెళ్ళిళ్ళు. నేను నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా అమ్మాయికి 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో పని చేస్తుంటే, నేనే కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసి పంపించేసేసి. హ్మ్. అట్లాగే పిల్లలు మాది మహబూబాబాద్ వరంగల్ దగ్గర. మా మేనమామ ఉంటాడు. వాళ్ళొచ్చి మా ఇంట్లో పని చేసేవారు కుర్రోళ్ళందరూ. వాడికి 16, 17 వచ్చిన తర్వాత ఆటో ఏదో చేసేసి వాడి లైఫ్ సెటిల్ చేసేయటం. హ్మ్. అది అలాగా అంటే అది నా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాను. అంతకని ఇంకేమీ లేదు. అందుకు నేనేంటంటే మానవ జన్మ అనేది ఐల్ టెల్ యూ వన్ ఇంగ్లీష్ సేయింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్. వెన్ యూ ఆర్ బోర్న్ నోబడీ కెన్ క్వెషన్ ఇట్. లైఫ్ అంటే లైఫ్. తర్వాత వెన్ దేర్ ఈస్ డెత్
నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. ఎందుకు చనిపోయాడని ఎవడు ఆన్సర్ చేయలేడు. ఎందుకు పుట్టావని ఎవడో క్వెషన్ చేయలేదు. అందుకే ఏమన్నారంటే పెద్దలు, ఎంజాయ్ ది క్వెషన్ టిల్ యూ గెట్ ది ఆన్సర్. యూ గాట్ ది పాయింట్.